కొడవలూరు మండలం బుచ్చి క్రాస్ రోడ్డులోని ఓవెల్ 18 సిబిఎస్ఈ పాఠశాలలో ట్విలైట్ ఫిస్టా 2026 వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓవెల్ విద్యా సంస్థల డీజీఎం రఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వంశీకృష్ణ మాట్లాడుతూ పిల్లల మధ్య పోటీతత్వం పెంపొందించడానికి తల్లిదండ్రులు కూడా క్రీడలలో పాల్గొనడం, పిల్లలకు ప్రోత్సాహాన్ని ఇస్తున్న ఉద్దేశంతో తల్లిదండ్రులను భాగస్వామ్యం కల్పించినందువలన పాఠశాలలకు సలహాలు, సంప్రదింపులు ఇచ్చి పాఠశాల ఉన్నతికి తోడ్పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు 150 మందికి పైగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి ప్రోత్సహించిన పాఠశాల డైరెక్టర్ ఆర్ వేణు, సీఈఓ ఆర్ ప్రమీల, జీఎం మహదేవ, ఈడీవీ బాలు, డీజీఎం రఫీ, ఎఫ్డీ శ్రీనివాసులకి ప్రిన్సిపల్ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఆర్ జనార్దన్, ఏజీఎం సురేష్, క్యాంపస్ ఇన్ఛార్జు ఆంజనేయులు, బోధన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. కొడవలూరు మండలంలోని బుచ్చి క్రాస్ రోడ్ ఉన్నటువంటి ఓవెల్ 18 సిబిఎస్ఈ పాఠశాలలో ఈరోజు ట్విలైట్ ఫిస్టా 2026 వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వింటర్ స్ప్రింగ్ ఫెస్ట్ ప్రతి సంవత్సరం కూడా మేము తల్లిదండ్రులని ఇందులో భాగంగా చేస్తూ అనేక క్రీడలు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలందరినీ కూడా స్కూల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి, తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ చూసి పిల్లలు ఇన్స్పిరేషన్తో స్కూల్ యాక్టివిటీస్లో చక్కగా పాల్గొంటారని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మా యొక్క ఓవెల్ ఫ్యామిలీలో భాగంగా ఉండి మాకు కావాల్సినటువంటి ఉన్నతికి, స్కూల్ యొక్క ఉన్నతికి, అదేవిధంగా సలహాలు, సంప్రదింపులు కూడా చేస్తారని చెప్పేసి ఈ కార్యక్రమం వల్ల ఖచ్చితంగా కూడా పిల్లలు దీన్ని తీసుకొని పిల్లల యొక్క ఉన్నతికి ఇదంతా కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఇటువంటి యాక్టివిటీస్ వలన లీడర్షిప్ క్వాలిటీస్ అనేది అందరికి కూడా డెవలప్ అవుతాయి. సో ఈ కార్యక్రమంలో మెన్స్ కేటగిరీ, ఉమెన్స్ కేటగిరీలో అనేకటువంటి క్రీడలు మేము ఈరోజు నిర్వహించడం జరిగింది. మెన్స్ కేటగిరీలో వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, చెస్, క్యారమ్స్, జావెలిన్ త్రో, షార్ట్ పుట్, కపుల్ వాక్ అనేది మేము నిర్వహించాము. అదేవిధంగా ఉమెన్స్ కేటగిరీలో ఫుడ్ కోర్ట్, టెన్నికాయిడ్, త్రోబాల్, రంగోలీ, లెగ్ క్రికెట్, మ్యూజికల్ చైర్, కపుల్ వాక్ అనేది పేరెంట్స్ అందరికీ కూడా మార్నింగ్ 9 o'clock నుండి ఈవినింగ్ 5 PM దాకా ఈ క్రీడలను నిర్వహించడం జరిగింది. సో ఇందులో పార్టిసిపేట్ చేసిన పేరెంట్స్కి, అదేవిధంగా గెలిచినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ఈరోజు మేము అవార్డ్స్ అనేది కూడా కల్మినేషన్ నిర్వహించి వాళ్ళకి అందించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో దాదాపు 100కు పైగా పేరెంట్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని వారి యొక్క సలహాలు, సంప్రదింపులు కూడా మాకు తెలియజేశారు. మమ్మల్ని ప్రోత్సహించినటువంటి మా పాఠశాల చైర్మన్ రంగిశెట్టి వేణు గారు, సిఇఓ ప్రమీల గారు, జిఎం మహదేవన్ గారు, ఈడీ బాలు గారు, అండ్ డీజీఎం రఫీ గారు, అండ్ ఎఫ్డి శ్రీనివాసులు గారు, అదేవిధంగా పాఠశాల వైస్ ప్రిన్సిపల్ జనార్దన్ గారు, సురేష్ ఏజం గారు, అండ్ క్యాంపస్ ఇన్ఛార్జ్ ఆంజనేయులు గారు, మా యొక్క పాఠశాల సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా ఈరోజు మేము నిర్వహించడం జరిగింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం. నెల్లూరు నగరం దర్గామిటలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మరియు మూలాపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానములలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం.
నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 5 గంటలకు విఘ్నేశ్వర పూజ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, గిన్నెభిక్ష, కుంభహారతులు, లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి 12:30 నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 9 గంటలకు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించనున్నాం. పై 2 దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయులు, నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి, శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్, ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్, ఎల్జీఆర్ ఇన్ఫ్రా, హైదరాబాద్.